హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి పొద్దున్న లేచి నేను బట్టలన్నీ ఉతుక్కున్నానండి. ఇలా వినాయక చవితి అని. ఇక్కడ వర్షంకైతే చాలా పిండానండి బట్టలు. చాలా రోజుల నుంచి బట్టలు కూడా పిండలే, వర్షం పడుతుంది, ఆరతలేవు. అందుకే ఇక్కడ మొత్తం పైకి వచ్చి ఆరేసుకుంటున్నాను, తొందరగా గాలికి ఆరుతుందని. చాలా రోజుల నుంచి బట్టలు వర్షంకి పిండటానికి అయితలేదు, చాలా అయిపోయినాయని. ఇలా పండగ రోజు మొత్తం పిండేశానండి. ఎందుకంటే పండగ రోజు బట్టలు గిట్లా ఏం పెట్టుకోవద్దు కదా ఇంట్లో. మొత్తం శుభ్రం చేసుకున్నాను, బట్టలన్నీ పిండేశాను. బయట అంతా కడిగి ముగ్గు పెట్టేసుకున్నానండి. ఈరోజైతే పూజ కూడా తొందరగానే కంప్లీట్ అయిపోయింది మాది. పూజ అంతా అయితే అయిపోయిందండి. పూజ అయిపోయినాక పిండి పిసికి ఈ తాలూకలు చేస్తున్నానండి. పాల తాలికలు దేవునికి నైవేద్యంగా పెడతానికి. ఇది చాలామంది పాలు వేసి చేస్తారు, నేనైతే బెల్లము వేసి చేస్తానండి. బెల్లము వేసి చేస్తే చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి అయితే బెల్లం అయితే ఉడకపెట్టుకున్నానండి. ఫస్ట్ దేవునికి బెల్లము ఇట్లా చేస్తేనే చాలా బాగుంటుంది. పాలు ఎక్కువ మంది వేయొద్దండి, ఇప్పుడు వేసుకుంటున్నారు. ఇక్కడ వచ్చి టిఫిన్ చేసుకున్నానండి, ఓట్స్. ఆకలి అవుతుంది. దేవునికి ఎక్కిచ్చేసినాక పాయసము, ఓట్స్ చేసుకొని అయితే తింటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి.